వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ వివరాలన్నీ మీకు పర్సనల్గా పంపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇటు జోసాకు సంబంధించి కౌన్సిలింగ్ అయిపోయింది, త్వరలో సీసాప్ జరగబోతూ ఉంది. తర్వాత వివిధ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా ఎంసెట్కి సంబంధించి ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించి మీకు గైడెన్స్ కావాలనుకుంటే మీరు ఈ గ్రూప్లో మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు చాలామంది ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించి అందరూ ఫీజు కట్టి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు, శుభసూచకం. మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేము ఈ వచ్చిన సీటుకు ఫీజు చెల్లించకపోయినా సెకండ్ ఫేజ్కి వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు. ఎస్, డెఫినెట్గా మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు ఒకవేళ నచ్చినట్లయితే దానికి ఫీజు కట్టకుండా కూడా మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీరు యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన ఫీజు పే చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటే మీకు చేతిలో ఒక సీట్ ఉంటుంది. ఆల్రెడీ మీరు చూశారు, ఫస్ట్ ఫేజ్లో దాదాపు 83 ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తి సీట్లు నిండిపోయాయి. మరి ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో మనకు అందుబాటులో సీట్లు టాప్ కాలేజెస్లో అయితే ఉండవు. ఏవైనా ఉంటే జోసాలో ఎవరైతే ఎగ్జిట్ అవుతారో వారికి సంబంధించిన సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక 8,000 సీట్లు పెంచితే కనుక ఆ సీట్లు అందుబాటులో ఉంటాయి. అంతే తప్ప కొత్తగా పెద్దగా సీట్లు మారే అవకాశం అయితే ఉండదు. కాబట్టి వచ్చిన సీట్ను జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏ సీట్ వచ్చినా మీకు చేతిలో సీట్ ఉంటే ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజీ యొక్క ఫీజు చెల్లించి దానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతే సెకండ్ ఫేజ్కి వెళ్ళడం చాలా ఉత్తమమైన విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకా కొంత అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, సెకండ్ ఫేజ్లో కనుక మాకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు పోతుందా? ఎస్, ఇది కూడా చాలామంది నుంచి వస్తున్న క్వశ్చన్. డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో కనుక మీకు సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీరు పోయినట్టే భావించవచ్చు. మరి సెకండ్ ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం మెరుగైన వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే పై ఆప్షన్స్ మాత్రమే, ఫస్ట్ ఫేజ్లో మీకు 50వ ఆప్షన్ వస్తే పై 49 ఆప్షన్స్ మాత్రమే మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కింది కాలేజ్ కనుక పెట్టుకుంటే మీకు దీనికంటే మళ్ళీ లోయర్ కాలేజ్ వచ్చి అసలైన కాలేజ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీకు ఏవైతే సీట్లు ఖచ్చితంగా జాయిన్ అవుతాము అని అనుకున్న సీట్లు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన సీటే ఫైనల్ కాదు. సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఈవెన్ మీకు అదే కాలేజీలో నిర్వహించే ఇంటర్నల్ స్లైడింగ్లో కానీ మీకు అవకాశం ఉంది. మరి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ మారే అవకాశం ఉంది, ఫేజ్ 3లో కూడా సీట్ మారే అవకాశం ఉంది. చివరికి మీకు ఒక బ్రాంచ్ వచ్చినట్లయితే అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా వేకెన్సీ ఉంటే దాంట్లో కూడా మీరు అప్లై చేసుకొని ముందుకెళ్ళే అవకాశం, బ్రాంచ్ అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి డేర్ ఆస్పిరెంట్స్, పేరెంట్స్ ఎవరు కూడా పెద్దగా టెన్షన్ పడి చాలామంది డీలా పడిపోతూ ఉన్నారు. మీరు మరింత ఉత్సాహంతో మిగతా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అట్ ద సేమ్ టైం మరి ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లోనే నచ్చిన కాలేజ్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒకవేళ 100% మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు CBITలో CSE రావాలనుకున్నారు, అది వచ్చేసింది, మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చిన సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా కాలేజీకి సంబంధించిన హాస్టల్ ఏదైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. మరి ఇది కాకుండా చాలా వరకు ఈ ఫీజు సీట్ క్యాన్సిలేషన్ కోసం కూడా అడుగుతున్నారు. సీట్ క్యాన్సిలేషన్ సంబంధించి మీరు థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు కట్టిన ఫీజు రీఫండ్ అవ్వాలంటే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు కట్టిన ఫీజు కూడా రీఫండ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా గమనించండి. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ జాగ్రత్తగా సెకండ్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. కాబట్టి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీరు మళ్ళీ
లైవ్లో కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.